హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, అందరి ఇంట్లో చికెన్ ఉంటుంది. సో నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ చికెన్ క్లీన్ చేసి ఒక ½ అవర్ సాల్ట్ వాటర్లో ఉంచుతాను అనమాట. ఎందుకంటే కూర ఉడికినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా బయటకు పోతుందని నా అభిప్రాయం. సో నేను అలా చేస్తాను. తర్వాత ఒక డేక్ష తీసుకొని చికెన్ మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ పసుపు వేయాలి. అప్పుడు వాటర్ ఊరుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో మా నాయనమ్మ చేస్తుందండి. నేను వాళ్ళ దగ్గర చూశాను, మా నాయన దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోద్దండి. చికెన్ కర్రీ మనం చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తాం కదా, ఈ పద్ధతులు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అనమాట. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేయండి, ఆనియన్స్ స్మాష్ చేసి వేయండి. అంటే మనం తినేదాన్ని బట్టి, మేము కొంచెం గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తాను. సో దానివల్ల కొంచెం ఆనియన్స్ వేస్తాను. అలాగే మునగాకు, నేను అన్ని వాటిలో మునగాకు వాడతాను. సో కొంచెం మునగాకు, ఆయిల్ మనం తినేదాన్ని బట్టి. తర్వాత ఫ్రెష్గా అల్లం, చిన్నులపై టమాటా మిక్సీ పట్టి వేస్తున్నాను అనమాట. ఫ్రెష్గా వేస్తున్నా, కర్రీ చాలా బాగుంటుంది. ఏదైనా సరే అల్లం చిన్నులపై పేస్ట్ ఫ్రెష్గా వేస్తే. సో నేను ఫ్రెష్గా వేస్తున్నా. ధనియాలు వేయడం మర్చిపోయాను, సో నెక్స్ట్ వేస్తాను. ధనియాల పౌడర్ ఇంట్లో అవైలబుల్గా ఉంది, సో నేను తర్వాత వేస్తాను. దీన్ని కలవబెట్టే కూర అండి. మనం పాతకాలంలో అన్ని కూరలు కలవబెట్టి వండేవాళ్ళు కదా, మన అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు. ఇప్పుడు అంటే అందరూ ఆయిల్లో ఫ్రై చేసి వేయడం చేస్తున్నారు, కానీ అది మంచిగా అనిపించదు. జస్ట్ కానీ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనం తినేదాన్ని బట్టి కారం వేస్తున్నాను. చూడండి, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి సో నేను కారం ఎక్కువ వేస్తున్నాను. వాటర్ వస్తుంది చూసారా, దాంట్లో నుంచి ఆనియన్స్లో వాటర్, అన్ని వెజిటేబుల్స్లో వాటర్, చికెన్లో వాటర్ వస్తూ ఉంటాయి. చాలా వరకు వాటర్ వస్తూ ఉంటాయి. చికెన్లో వాటర్కి ఉడికితేనే చికెన్ చాలా టేస్ట్. సో చూసారా, వాటర్ వస్తూ ఉన్నాయి. కొంచెం ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను. ఇందాక మర్చిపోయాను కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. అంటే గ్రేవీ ఎక్కువ కావాల్సినవి వేసుకుంటాను. ఇంకా కావాలంటే చాలా రకాలుగా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రెష్ కరివేపాకు అనమాట, మంచి అరోమా ఫ్లేవర్ కోసం. ఇందాక మిక్సీ పట్టిన గిన్నెలో కొంచెం వాటర్ వేసి వేసాను. ఇంకా ఆ వాటర్ సరిపోతుందండి. చక్కగా మీడియంలో పెట్టి ఉడికిస్తే, బౌల్ పెట్టి నిదానంగా చక్కగా ఉడుకుతుంది. సో ఈ విధంగా చేయండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి ఆటికంటే ఈ కలవ పెట్టే కూరలు చాలా టేస్ట్ని వస్తాయి. హెల్త్కి కూడా మంచిది. మన పాతకాలంలో అందరూ నాయనమ్మ వాళ్ళు ఇలాగే కలవ పెట్టేసి వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసేవాళ్ళు. మరి అసలు ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కానీ అంత బాగా వచ్చింది. సో చాలా బాగుంటుంది. ఇది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోద్దండి. చాలా రకాలుగా వండుతారు చికెన్, దాంట్లో ఇదొక ప్రాసెస్ అనమాట. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా చూసారా, ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చింది. సో ఎగిరినట్టే. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. మన ఇంట్లో చికెన్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. నేను పట్టింది నా దగ్గర అయిపోయింది, సో నేను షాప్లో తీసుకొచ్చి చికెన్ మసాలా వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం, స్పైసీగా గరం గరంగా ఉండాలి కాబట్టి. సో స్పైసీ కోసం నేను కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను. మేము కొంచెం గ్రేవీ ఎక్కువ తింటాము. ఈవినింగ్ చపాతీ రోటీలో కూడా సరిపోతుంది అనమాట. మా వారు చికెన్ పీసెస్ తినరు, ఆయనకి గ్రేవీ ఉంటే చాలు. సో ఎక్కువ గ్రేవీ ఎక్కువగా ఉంటాయి మా కూరలన్నీ. సో కొంచెం నేను గ్రేవీగానే ఉంచుతాను. ఆ విధంగా గ్రేవీగా ఉండటం వల్ల కూడా కొంచెం మంచిది హెల్త్కి. సో అయిపోయిందండి చికెన్ కర్రీ. అలా ఒక జాయింట్ వేసుకొని అలా తింటుంటే ఆ టేస్టే వేరు. రోటీలో కూడా సూపర్ ఉంటుంది, రాగి సంగటిలో కూడా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి మనం వంటలు చేస్తే అలానే ఉంటుంది. మా వారు స్లిమ్గా ఉండడానికి కారణం నేను చేసిన వంటలే అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంటిల్లపాది ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.